నిన్న వీడియోలో చెప్పాను కదండీ! హాస్పిటల్‌కి బాబు తర్వాత చెకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను చెకప్ చేశారు రావాలి అన్నారని. సో, తర్వాత రోజైతే రమ్మన్నారనమాట. ఎందుకంటే మేము వెళ్ళిందే నైట్ కాబట్టి బాబుకి ఎక్కువసేపు ఉండకూడదు హాస్పిటల్ దగ్గర అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు డాక్టర్ గారైతే. సో, తర్వాత రోజు మార్నింగ్ అయితే మేము బయలుదేరిపోయాము. మా బావ, నేను, మా చిన్నోడు. నేనైతే రెడీ అవ్వలేదు సరింగా. స్నానం చేసి జస్ట్ డ్రెస్ ఏసుకొని వెళ్ళిపోయామనమాట. ఎందుకంటే నీరసంగా ఉందని చెప్పేసి. సో, అక్కడికెళ్ళాకైతే బీపీ చెక్ చేశారనమాట. మళ్ళీ లో బీపీ ఉందన్నారు. 95 ఉంది బీపీ. బాగా డౌన్‌గా ఉంది. సెలైన్ పెట్టాలి అన్నారనమాట. సో, అందుకని నాకు ఇప్పటికే భయం వేస్తా ఉంది. మా అత్తయ్య గారైతే నీరసపడిపోతున్నా కదా అత్తమాను కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు తేలుతున్నాయి అన్నా కదా ఎక్కించేసుకో పర్లేదనంటే డాక్టర్ గారు కూడా అదే అన్నారనమాట. సెలైన్ పెట్టించుకోవాలమ్మా లేకపోతే కష్టం అన్నారు. సో, అందుకని మళ్ళీ ఇప్పుడు సెలైన్ అయితే పెట్టారనమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరిలో వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. సో, నేనైతే అలా బెడ్ మీద ఉన్నాను. నేను ఉన్నంతసేపు అది 12కి పెట్టారనమాట. 2:00 అయితే అయ్యింది సెలైన్. అప్పటి వరకు మా చిన్నోడు, మా బావ అలాగా ఆడిపిస్తూనే ఉన్నారు. అండ్ ఇంటికాడైతే అత్తయ్య గారు చిన్న చిన్న పనులైతే చేసుకుంటా ఉన్నారు. పని నుంచి వచ్చాకైతే అత్తయ్య గారు అంతా చూసుకున్నారనమాట. ఇంక ఇంటికి వచ్చాకైతే భోజనం చేసి పడుకున్నాను ఉంటాను.